నమస్తే. నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. ఆహ్, నిద్ర పట్టడమే చాలా మహాభాగ్యంగా ఈ మధ్య అయిపోయింది. సో, డైలీ లైఫ్ స్టైల్ వల్ల అవ్వచ్చు, లేకపోతే మనకున్న ప్రెషర్స్, స్ట్రెస్ వల్లనో చాలామందికి నిద్ర పట్టదు. అండ్ చాలామంది ఏంటి అనంటే, ఈ నిద్ర మాత్రలు కూడా యూజ్ చేస్తూ అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌లో తీసుకుంటున్నా గూడా, ఆ డోస్ ఏంటి అనంటే వాళ్ళకి అలవాటయిపోయి అది తీసుకున్నా కూడా అసలు నిద్ర పట్టని వాళ్ళున్నారు. సో, అలాంటి వాళ్ళ కోసం ఏం చేస్తే ఈజీగా నిద్ర పడుతుందో, ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే ఒక రెమెడీ నేను ఈరోజు చెప్పబోతున్నాను. అందరూ ఇది ఫాలో అవ్వండి. చక్కగా మీకు ఖచ్చితంగా పక్కాగా యూజ్ అవుతుందనమాట. అయితే ముందు అసలు నిద్ర పట్టకపోవడానికి కారణాలేంటో ముందు తెలుసుకుంటే, కనీసం మనం పోనీ దాని నుంచి ఏదైనా రెక్టిఫై చేసుకొని, లేదంటే ఏదైనా కరెక్ట్ చేసుకోవడానికి వీలు పడుతుంది అని నా నా తాపత్రయం. సో, ఎందుకు నిద్ర పట్టదు అనంటే, ఒకటి స్ట్రెస్సు లేకపోతే ఏదో సైకలాజికల్ మన ఏదో ఆలోచనలున్నాయి. పర్సనల్ లైఫ్‌లోనో లేకపోతే ప్రొఫెషనల్‌గానో ఏదో ఆలోచనలున్నాయి. లేదా ప్రెషర్ ఉంది, లేకపోతే స్ట్రెస్ ఉంది అనన్నా కూడా మీ బాడీలో స్ట్రెస్ హార్మోన్ ఏదైతే ఉందో కార్టిసోల్ అది రిలీజ్ అవ్వడం వల్ల ఎక్కువగా సో, మీకు నిద్ర అనేది పట్టదు. ఈ నిద్ర పట్టకపోవడం వల్ల మళ్ళీ బీపీలు రావడాలు, షుగర్ పెరగడం, బీపీ పెరగడం, తర్వాత కొంతమందికి ఒబెసిటీ రావడం ఇలాంటివి గూడా జరుగుతా ఉంటాయి. సో, ఇవన్నీ ఇంటర్‌లింక్డ్ అన్నట్లు. తర్వాత విటమిన్ డి లోపించినా గూడా, విటమిన్ డి డెఫిషియన్సీ బాడీలో ఉన్నా కూడా మీకు నిద్ర పట్టదు. ఎందుకు అనంటే మళ్ళీ ఇక్కడ రిలేషన్ ఉంది. ఏదైతే పొద్దున్న పూట మనం వైటమిన్ డి సూర్యరశ్మి ద్వారా ఎండ ద్వారా మన మన బాడీలో ఏదైతే విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుందో, సో, ఆ విటమిన్ డి మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. సో, బాడీలో ఆ స్ట్రెస్ వల్ల ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి హెల్ప్ జేస్తది. సో, ఇది ఎప్పుడైతే క్లియర్ ఔట్ అయిందో ఆల్మోస్ట్ లైక్ కార్టిసోల్ హార్మోన్ రిలీజ్ అనేది గూడా సో, బ్యాలెన్స్ అవుతుంది. సో, అప్పుడు మీకు నిద్ర పట్టడం మొదలవుతుంది. ఈవెన్ నిద్రకి ఉపక్రమించాలి అనంటే గనక మెలటోనిన్ అనేది ఒక హార్మోన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, మన బాడీలో రిలీజ్ అయ్యే ఆ హార్మోను సరిగ్గా రిలీజ్ అవ్వపోతే, ఆ లోపం గూడా డెఫిషియన్సీ ఆ హార్మోన్ సరిగ్గా ప్రొడక్షన్ జరగకపోయినా గూడా మనకి నిద్ర పట్టదు. సో, ఈవెన్ ఎందుకు జరుగుతుంది? బ్లూ లైట్ అట్లా అన్నట్టు. అంటే ఇప్పుడు మనం సిస్టమ్ స్క్రీన్స్ గానీ, లేదంటే మొబైల్ స్క్రీన్స్ గానీ, అందులో ఉండే ఆ బ్లూ లైట్ వల్ల అట్లా మనకి ఈ మెలటోనిన్ అనేది సరిగ్గా బ్యాలెన్స్ కాక, మనకప్పుడు గూడా నిద్ర సరిగ్గా పట్టదు. సో, అయితే ఒకవేళ ఇప్పుడు ఎక్కువ యూజ్ చేయాలి. స్క్రీన్‌తోనే వర్క్ ఉంది. సిస్టమ్ వర్క్స్ లేకపోతే మొబైల్‌లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. అట్లా ఎక్కువ వాడుతున్నారు అనుకునే వాళ్ళు ఒక పని జేయొచ్చు. ఆహ్, ఈ ఫోటోక్రోమాటిక్ లెన్సెస్ వస్తాయి. అంటే ఐసైట్ లేని వాళ్ళు గూడా చక్కగా పవర్‌లెస్ చేయించుకోవచ్చు. సో, బ్లూ లైట్ కటింగ్ లెన్స్ అంటాం. సో, అలా మీరు స్పెక్స్ అది చేయించుకొని అది పెట్టుకొని మీరు మొబైల్ యూజ్ చేయడం లేదా సిస్టమ్ యూజ్ చేయడం చేసుకున్నారనుకోండి. మీకిది బ్యాలెన్స్ అవుతుంది. త్వరగా నిద్రపడి మంచిగా నిద్ర పడుతుంది. తర్వాత మీరు తిన్న తర్వాత డిన్నర్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలో, 10 నిమిషాలో మీరున్న రూమ్ గాని, లేదా మీరున్న ఇంట్లోనేనో లేదంటే డాబా పైనో వాకింగ్ జేసుకోండి. రోడ్ మీదకెళ్ళి వాకింగ్ చేయాలని రూల్ కూడా ఏం లేదు. జస్ట్ ఒక 10 మినిట్స్ వాక్ చేయండి. అలా సరదాగా జస్ట్ అలా ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోండి. లేదు బయట మనకి ఫ్రెష్ ఎయిర్ దొరకట్లేదు, ఏదో పొల్యూషన్ ఉంది అంటే మీ ఇంట్లోనైనా కనీసం 10 మినిట్స్ వాకింగ్ చేయండి. తర్వాత మంచిగా రాత్రిపూట గోరువెచ్చని పాలు తీసుకొని, ఒక కప్పు గోరువెచ్చని పాలలో ఒక చిటికెడు పసుపు వేయండి. చిటికెడు మిరియాల పొడి వేయండి. వేసి తాగండి. చక్కగా మంచిగా నిద్ర పడతది. ఇదొకటి జేసుకోవచ్చు. లేదు అనంటే గనక బెస్ట్ ఇంకా ఇంకొకటుంది. అది గూడా చెప్తాను. తర్వాత కొన్ని రకాల ఫుడ్ తీసుకుంటే గూడా మనకి మెలటోనిన్ ప్రొడక్షన్‌కి హెల్ప్ అవుద్ది. ఇప్పుడేవో మెలటోనిన్ గమ్స్ అని అట్లా గమ్మీస్ అవన్నీ వస్తున్నాయి. లేదా సప్లిమెంట్స్ వస్తున్నాయి. అవన్నీ సింథటిక్ కదా! అవన్నీ మన బాడీకి ఒక ఫారెన్ పార్టికలే కదా! అవన్నీ వస్తే మళ్ళీ మన బాడీ ఇమ్యూనిటీ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతుంది కదా! సో, కాబట్టి అలాంటి వాటికెళ్ళాల్సిన పని లేదు. నట్స్, బాదం పప్పులు చక్కగా రాత్రంతా నానబెట్టుకొని మీరు తొక్క తీసేసి ఉదయం తినొచ్చు. లేకపోతే ఆవు పాలు అంటే ఒకవేళ ఆవులు మీకు అవైలబుల్ ఉండి, సాయంత్రం పూట ఆవు పాలు కొంతమంది తీస్తారు. అలాంటి పాలు దొరికితే ఇంకా మంచి మహా అమృతం, మహా అద్భుతం. అది ఇంకా బాగా ఉపయోగపడతది. లేదు అనంటే ఆవు పాలు నార్మల్ ఆవు పాలైనా తాగొచ్చు. లేదు కొంతమంది డయాబెటిస్ ఉంది, లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, థైరాయిడ్స్ ఉన్నాయి, లేకపోతే ఒబెసిటీ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఏమంటారు పాల ఉత్పత్తులు, పాల పదార్థాలు తినొద్దని రెస్ట్రిక్షన్ ఉంటది. సో, అలాంటి వాళ్ళేంటనంటే పాలని అవాయిడ్ జేసేసుకోవచ్చు. పాల బదులు చక్కగా గోరువెచ్చని నీటిలో మీరు కొంచెం ఈ పసుపు, మిరియాల పొడి వాడుకుంటూ
మన గసగసాలుంటాయి. గసగసాలు తెచ్చుకొని జస్ట్ ఒక పావు చెంచా అట్లా తీసుకోండి. దాన్ని పొడి చేసుకొని చక్కగా దీంట్లో కలిపేసి తాగినా కూడా మీకు మంచిగా నిద్ర పడతది. మత్తుగా నిద్ర పడతది. ఇది చేయొచ్చు. తర్వాత ఎలాంటి ఫుడ్ అంటే ఒకవేళ నాన్ వెజిటేరియన్ తీసుకునేవాళ్ళు ఫుల్ ఎగ్ లోపలున్న యెల్లో సొనతో పాటు తీసుకోవాలి. లేదా ఆమ్లెట్ చేసుకొని తినొచ్చు. లేదు వెజిటేరియన్స్ అని అనుకునే వాళ్ళు చక్కగా మీరు చెర్రీస్ తినొచ్చు. ఈ బాదం పప్పులు ఎలాగో డైలీ పొద్దున్న తినమని చెప్పాను కదా! సో, పొద్దున్న తినండి అది. నట్స్ అనేవి పొద్దున్న తీసుకోండి. చెర్రీస్ తినొచ్చు, ఓట్స్ తినొచ్చు నైట్ డిన్నర్‌కి. ఇలా తీసుకుంటే కూడా మీకు చక్కగా నిద్ర పడుతుంది. అదొకటే కాకుండా ఇంకా బాగా హెల్ప్ అయ్యేది. ఒకవేళ టాబ్లెట్స్ చాలా కాలం నుంచి వాడుతున్నానండి. మాకు నిద్ర పట్టట్లేదు అట్లా అనేవాళ్ళు చాలా సింపుల్ రెమెడీ. చాలా అందరికి బాగా దొరికేదే. అండ్ నేను దీని గురించి ప్రీవియస్ వీడియోలో చెప్పిన తర్వాత చాలా మందికి హెల్ప్ అయింది. అంటే వర్కౌట్ అయ్యి వాళ్ళు మళ్ళీ తిరిగి నాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. జాజికాయ బిర్యానీ మసాలాలో వేస్తాం కదా! సో, వెళ్ళి ఆ జాజికాయ తెచ్చుకొని మీరు ఒకవేళ ఇంట్లో ఓపిక నూరుకుంటే మరీ మంచిది. రాలే ఆ గంధం ఏదైతే ఉంటుందో ఆ పౌడర్‌ని మీరు వాడుకోవచ్చు. లేదు అనంటే మీరు మిక్సర్‌లో లేదా గ్రైండర్‌లో దాన్ని పొడి చేసుకోండి. లేదు అనంటే బయట కూడా జాజికాయ పొడి దొరుకుతుంది. అలాగైనా పర్వాలేదు. జాజికాయని పొడి చేసి ఒక పావు టీ స్పూన్ మాత్రం తీసుకొని ఒక చిన్న గ్లాస్, ఒక చిన్న టీ గ్లాస్ అంతా గోరువెచ్చని నీళ్ళు లేదా వేడి నీళ్ళు అందులో వేసి కలిపేసి కొంచెం చల్లారాక గోరువెచ్చగా అయిన తర్వాత మీరు తాగేసేయండి. రాత్రి భోజనం అయిన తర్వాత మీరు తాగేయండి. చక్కగా చాలా మత్తుగా నిద్ర పడుతది. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు నిద్రలేమితో సమస్య ఉన్నా, లేదా నేను ఇప్పుడు చెప్పినట్టు విటమిన్ డి తక్కువయిందనో, లేకపోతే కార్టిసోల్ వల్లనో, లేకపోతే మెలటోనిన్ లోపించడం వల్లనో ఇట్లా ఏదైతే ఏ రీజన్ అయినా అవనియండి మీకు ఈ జాజికాయది హెల్ప్ అవుతది. కానీ ఒకవేళ మీకు స్ట్రెస్ ఇంకా చాలా ఎక్కువ ఉంటోంది. ఇంకా అసలు ఇది వాడుతున్నా మీరు స్ట్రెస్‌ని కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నానని అంటే గనక అప్పుడు కొంచెం మళ్ళీ నిద్ర డిస్టర్బ్ అవ్వచ్చు. అంటే ఇది పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా పని చేయకపోయే అవకాశాలు కొంతమందికుంది. చాలా మందికి పనిచేస్తది. ఇది మళ్ళీ అనుకోకండి అంటే ఓకే. అదుంటే ఇది పని చేయదన్నారు. మనం వాడొద్దులని పూర్తిగా వాడడం మానేయొద్దు. వాడండి కంపల్సరీ పనవుద్ది. కానీ జస్ట్ మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఒక 6 నిమిషాలు కూర్చోండి. జస్ట్ కళ్ళు మూసుకోండి. స్ట్రెయిట్‌గా కూర్చోండి. సపోర్ట్ ఏది లేకుండా. బ్రీతింగ్ అనమాట. అలా గట్టిగా ఊపిరి తీసుకొని స్లోగా ఊపిరి వదలాలి. ముక్కుతో తీసుకోండి. నోటితో వదలండి. లేదా ముక్కుతోనే తీసుకొని ముక్కుతోనే వదలడం చేయండి. అలా చేసినా కూడా ఒక 5 మినిట్స్ లేదా 6 మినిట్స్ మీరు చేసినా కూడా మీ స్ట్రెస్ రిలీవింగ్ అయ్యి వితిన్ మినిట్స్‌లో మీకు చక్కగా రిలీఫ్‌గా ఉండి నిద్ర పడడానికి చాలా హెల్ప్ అవుతది. సో, చెప్పిన ఈ రెమెడీతో పాటు అది కూడా వాడుకుంటే ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. అండ్ చాలామందికి ఇంకా నర్వ్స్ ఇష్యూస్ ఉండో, లేకపోతే నర్వ్ పెయిన్ ఉండో, లేకపోతే ఈ స్ట్రెస్, ఈ ప్రెషర్ వల్ల కొంచెం నిద్ర పట్టకపోతే సో, వాళ్ళకి మెగ్నీషియం గ్లైసినేట్ అనేది యూజ్ అవుతుంది. అయితే మైక్రోగ్రామ్స్‌లో తీసుకోవాల్సి ఉంటుంది. ఆ డోసింగ్ అది డిపెండ్స్ ఆన్ కండిషన్ అండ్ డిపెండ్స్ ఆన్ హెల్త్ ఇష్యూస్ అట్లా చూసుకొని అది మనం పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ ఇంతకుముందు నేను చెప్పిన ఏవైతే రెమెడీస్ ఉన్నాయో మీరు ఇంట్లోనే చక్కగా వాడుకోవచ్చు. చాలా ది బెస్ట్‌గా పనిచేస్తాయి. ఖచ్చితంగా వాడండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నిద్ర పట్టని మీ ఫ్రెండ్స్ గాని, మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మీరు వాడిన వాళ్ళు దీన్ని కామెంట్ పెడితే ఇంకా చాలా మంది దాన్ని ఇన్‌స్పైర్ అయ్యి చక్కగా వాడుకుంటారు. సో, నమస్తే.